సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు దాదాపు 200 పైగా మనం వర్కులు క్యాన్సిల్ చేస్తున్నాం కదా అధ్యక్ష, వార్డ్ వైజ్ గా. సో ఈ వర్క్స్ మళ్ళీ ఎప్పుడు పెట్టారు అని నాకు కొంచెం క్లారిటీ ఇప్పించండి అధ్యక్ష. ఎందుకంటే నా వార్డులో దాదాపు 6 పనులు ఉన్నాయి అధ్యక్ష. 6 సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ సంబంధించి 6 వర్క్స్ పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు 6 వర్క్స్ కంప్లీట్ గా మీరు క్యాన్సిల్ చేస్తే అవి ఎప్పుడు మళ్ళీ అప్రూవల్ అవుతాయి, మళ్ళీ ఎప్పుడు నేను టెండర్స్ పిలుస్తారు అనే ప్రాసెస్ చాలా లెంతీగా అధ్యక్ష. దాని కొంచెం నాకు క్లారిటీ ఇప్పించండి. అదే విధంగా ఇంకొకటి 25% వర్క్ కంప్లీట్ చేసినట్టు మీరు ఇచ్చినారు. సో దాంట్లో 33వ వార్డుకు సంబంధించి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇచ్చినారు అధ్యక్ష. అసలు నా వార్డులో వర్కే జరగలేదు. ఎట్లా ఇది 25% జరుగుతుంది, ఎట్లా ఇచ్చినారు? దాన్ని నాకు క్లారిటీ ఇప్పించవలసిన కోరుతున్నాను అధ్యక్ష. 1/4/2024 నాటికి మొదలు కానీ మరియు 25% లోపు అనేది దాంట్లో ఆ సబ్జెక్ట్లో సభ్యులు అడిగిన వర్క్ వస్తుంది మేడం. బై ఓవర్ సైడ్ ప్రింటింగ్ మిస్టేక్ జరగడం వల్ల పొరపాటు జరిగింది మేడం. అండి ఇదే ఉంటుంది ప్రతిసారి. మేమందరము అడిగినప్పుడు 25% అని మీరే కదా చేశారు. ఈ వాటిల్లో డిస్కషన్ చేయమని చెప్పి అదే పనిగా చెప్పాను ఏఈలకు, డిఈలకు, ప్రతి కౌన్సిల్స్. ఎందుకంటే వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఏవి క్యాన్సిల్ చేస్తున్నారు, ఏవి మనము ఏమున్నాయనేది గౌరవ సభ్యులకి తెలియాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి మీ ద్వారా డిఈలకు, ఏఈలకు వెళ్ళి కన్సెంట్ గౌరవ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ నుంచి చెప్పి రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకు అది జరగలేదు అంటే అన్ని వార్డులలో వెళ్ళారా? ఏఈలు, డిఈ వాళ్ళు కానీ ఎవరైనా కమ్యూనిటీ సెక్రటరీస్ కానీ వెళ్ళి గౌరవ సభ్యుల్ని సంప్రదించారా? మీ వార్డులలో మీరు పెట్టిన వర్క్లు మేము క్యాన్సిల్ చేయడానికి ప్రభుత్వం ద్వారా మన ప్రపోజల్ వచ్చిందని చెప్పారా? ఎందుకు చెప్పలేకపోయారండి? నేను అదే పనిగా ఆ రోజు మీకు చెప్పాను కదా, మీటింగ్ లో కానీ ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి అదే పని చెప్తే ఎందుకు మీరు చేయలేదు? నాకు గౌరవ సభ్యులు వచ్చి మాకు తెలియదు అన్నప్పుడు మేము సమాధానం ఏమి ఇవ్వాలి? ఇంకొకటిగానే అడిగారు, మామూలుగా ఒక వర్క్ క్యాన్సిల్ చేస్తే విత్ ఇన్ 1 month or 2 months లో వర్క్ మళ్ళీ పెట్టాలి కదా. ఇన్ని వర్క్స్ క్యాన్సిల్ చేయాలి. ప్రతి వారికి సంబంధించి దాదాపు 5 పైనే ఉన్నాయి పనులు. అవి ఎప్పుడు పెడతారు, అవి ఎప్పుడు శాంక్షన్ అవ్వాలి? క్లారిటీ ఇస్తారా? ప్రయారిటీ వైజ్ అంటే ఇప్పుడు ప్రయారిటీ వైజ్ సార్ మేము పెట్టుకుంది. ప్రయారిటీ లేకుండా పెట్టేసాం కదా. ఇప్పుడు దాదాపు మాకు 4 years 3 years దాటిపోయింది. 1 year లో ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతారా, లేకపోతే 6 months లో చేస్తారా? ఎట్లా కొంచెం క్లారిటీ ఇవ్వండి. దీనికి టైం బౌండ్ అంటే ఏం లేదమ్మా. మన బడ్జెట్ ఉన్న బడ్జెట్ ని బట్టి, మీరు ఇచ్చే అవసరాన్ని బట్టి మేము త్వరగా పని కంప్లీట్ అయ్యేదని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నా వాటికి 6 పనులు కావాలి సార్. నాకు 1 year మీరు అది రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా ఫస్ట్ ప్రయారిటీ వరకు, నెక్స్ట్ ప్రయారిటీ వరకు ఓకే చేస్తారా? ఖచ్చితంగా తప్పకుండా అండి. ఏవైతే సభకు నమస్కారం అధ్యక్ష. ఎక్కడైనా ఉంది అధ్యక్ష, ఇప్పుడు వర్కులు 4 ఏళ్ళు అయి పెట్టి మేము నా వార్డులో 11 వర్కులు పెట్టినాం అధ్యక్ష. కొన్ని దాంట్లో టెంకాయ కొట్టాము, కొన్ని దాంట్లో టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయినారు అధ్యక్ష. అప్పుడు చేయని వర్కులు కాంట్రాక్టర్లు ఇప్పుడు వస్తారు అధ్యక్ష. సింపుల్ గా మీరేమో దీంట్లో పెడతారు, ఎవరిని అడగరు. కమిషనర్ గారు బాగా మనకు మంచి కమిషన్ వచ్చినారు. మేము చాలా కప్పి దండ వేయాలి సార్కు. ఏమంటే మేము వేయకూడదని వేయలేదు, ఏదాన్నే బాగా డిస్టర్బ్ పెట్టుకున్నారు సారు. బాగా ఇవందరికీ 42 మందికి ప్లస్ కోఆప్షన్లకు సమానం చెప్పగల కెపాసిటీ సార్ ఉంది. ఇవి క్యాన్సల్ చేసి 1 year లో ఆ అమ్మాయి అడిగినట్టు మనం ఏం చేయాలో చెప్పండి అధ్యక్ష. మీరు ఎంఈ గారు, ఇది వాళ్ళు అడుగుతున్న పాయింట్స్ నిజంగా మనం చేయగలుగుతామా? ఇన్ని వర్క్ మనం క్యాన్సల్ చేసి 4 years అధికార పార్టీ ఉండి, అధికార పార్టీ చైర్మన్ ఉండి, 40 మంది కౌన్సిలర్స్, 32 ప్లస్ 37 ప్లస్ 3 40 మంది ఉండి చెయ్యండి. ఇప్పుడు ఏం చేసుకున్నాం అధ్యక్ష? ఇట్లా మనం క్యాన్సల్ చేసుకున్నామంటే ఎట్లయితే ఉందో వాటిని టెండర్ల రూపంలో మనం నెక్స్ట్ రేపటి నుంచి ఎందుకు టెండర్ పిలవకూడదండి? ఈ సబ్జెక్ట్ ని మనము అధ్యక్ష ఇవే రివైజ్ చేయమనండి. ఇవే రివైజ్ చేసి ఫస్ట్ రేట్లు ఏముంటాయో మార్చండి అధ్యక్ష. ఎందుకు క్యాన్సల్ చేసి మళ్ళా మిమ్మల్ని పిలిచిపోయి మేము చూపించి పనులు కాక చాలా ఇబ్బంది పడతాం అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోండి. అసహ్యం చేస్తాం అధ్యక్ష. కౌన్సిలర్ నిలబడాలంటే అసహ్యం చేస్తాం అధ్యక్ష. మేము చెప్తా ఉంటే మీరు వివరిస్తారు వాళ్ళకి అధ్యక్ష. ఇదే అంశాన్ని మనము దీన్ని మళ్ళీ రివైజ్ చేయించేసి నెక్స్ట్ టెండర్ ఎందుకు పిలవకూడదు? ఇది మనమైతే స్టార్ట్ అయ్యింటే అది ఎటువంటి పబ్లిక్ ఇటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా సేఫ్ గా క్లోజ్ చేసేసి ఈ విధంగా చేయండి అని చెప్పేసి పెట్టాను. సో ఆ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము ఈ విధంగా ఈ వర్క్ దృష్టికి తీసుకున్నాం జరిగింది. సో మీరు చెప్పే నిర్ణయాన్ని బట్టి
ఇప్పుడు మేము లేదు అని చెప్పి తీర్మానం. లేదు మేడం, అది ఇప్పుడు అంటే మీరు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ తర్వాత అధ్యక్ష ఆ ప్రయారిటీ వేజ్ అనేది ఇప్పుడే చేయండి. మళ్ళీ టెండర్ ఒక్క అధ్యక్ష ఒక చిన్న చెప్తా ఉన్నాను. ఒకటి ఫీల్డ్ అదే అండి, ఇప్పుడు మనం ఈ అంశాన్ని రద్దు చేసుకొని రేపటి నుంచి మనం ఈ టెండర్లకు పిలిచలేమా? చేస్తాం మేడం. అజెండా అంతా రేపు జరిగేది తెలుసా? అజెండా అంతా ఒక్కరే ఉంటాయి, చెప్పండి సబ్జెక్టులు ఏమి ఉండవు అధ్యక్ష, మనమే ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్క 42 మంది కౌన్సిలర్స్ ఇస్తారు. ఎవరిని ప్రయారిటీ ఇస్తారు? ఏం మన కాడ బడ్జెట్ లేదంటారు. మళ్ళీ ఇప్పుడు వర్కులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, వాళ్ళు రావడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. కొంచెం అర్థం చేసుకోండి చెప్పేది సభ్యులు. అందుకే అందరికి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు అంశాన్ని వాయిదా చేసి, అది కాదు అధ్యక్ష, అంశాన్ని వాయిదా చేసి అది రివైజ్ చేసి ఇంపార్టెన్స్ మీరు చూడండి. మీరు కమిషనర్ గారు డి గారు వచ్చి చూసి మీకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేయండి అధ్యక్ష వర్క్. అంతకంటే మేమేం చేయగలుగుతాం చెప్పండి. ఈ అంశాన్ని మనం ఇప్పుడు వాయిదా వేసుకొని అసలు ఏముంది ఏంటని వెరిఫై చేసి చేసుకోవచ్చు కదా ఎంపీ గారు. మీ టెండర్ పెంచలేరా? ఉన్నాయి పాతవి, కానీ దాన్ని కంటిన్యూ చేయడానికి మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో డిస్కషన్ చేసి చేయండి అధ్యక్ష. మీరు వచ్చి ప్రియారిటీనే చేయండి అధ్యక్ష. మాకేమి మొత్తం చేయమని వాటంతా డెవలప్ చేయమని అడగాము. ఇంపార్టెన్స్ ఉన్న కాడ చేయండి అధ్యక్ష. నాకైతే పూరా ప్రాబ్లం అయింది అధ్యక్ష. అర్థం చేసుకున్నాను అధ్యక్ష. అందరితో మాట్లాడేంత వరకు ఈ అంశాన్ని థ్యాంక్ యూ అధ్యక్ష. నెంబర్ 1 లో ఒక వర్క్ పెట్టారండి. సేమ్ అది ఇప్పుడు క్యాన్సిల్ చేసిన దాంట్లో 125 నెంబర్ లో ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టడం నేనైతే లెటర్ ఇవ్వలేదు. అది 15th ఫైనాన్స్, ఇది సెంట్రల్ ఫండ్. అవును కరెక్టే. అది 15th ఫైనాన్స్ లో ఓకే అయిపోతుందండి. అది ఓకే అయితే మంచిదే, కానీ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆడెట్లో వచ్చింది. క్యాన్సిల్ కాకముందే మళ్ళీ డబల్ ఒకే వర్క్ 2 సార్లు ఎందుకు పెట్టారు? అది దాంట్లో 25% ఆఫ్ వర్క్ అయిపోయింది. దాంట్లో మళ్ళీ స్కోర్ వర్క్ 15th ఫైనాన్స్ లో పెట్టారు. అది దట్టు నేను ఆల్రెడీ అడిగి ఉన్నా 2022లోనే 25% అయిపోయింది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇదే వర్క్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు పెట్టడం, అక్కడ 25% అయిపోయిందని క్యాన్సిల్ చేసింది. అసలు స్టార్ట్ చేయలేదని చెప్పి దాంట్లో పెట్టి. ఎంఈ గారు 22వ వార్డుకు సంబంధించండి. వెరిఫై చేయడం కాదండి, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పి ఆల్రెడీ ప్రతి వార్డ్ లో ఏఈలను డీలను నేను చెప్పడం జరిగిందండి. ఇది మీరు ఫాలో కాకుండా ఎలాగండి? ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకే కదా వాటిలో ఏం వర్క్ జరగలేదు అనేది తెలిసేది. వాళ్ళకు మీకు అండర్స్టాండ్ ఉంటేనే మనకి కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు వెళ్ళి ప్రతి కమ్యూనిటీ సెక్రటరీ మీ ఏఈలు డీలు కలిసి వర్క్ చేసుకోండి. కౌన్సిలర్స్ దృష్టికి ఏవేవి క్యాన్సిల్ అయినాయి మీ వర్కులు అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడం జరిగిందండి. వల్లే ఇలా అవుతున్నాయండి. దయచేసి ఇలాంటి పనులు మళ్ళీ కాకుండా చూసుకోండి. ఈ అంశాన్ని వాయిదా వేసి తప్పకుండా తప్పకుండా అండి. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలనేది మీకు ఇక్కడ మా కౌన్సిల్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు కాంట్రాక్టర్స్ కు డౌన్ వైడ్ ఉండొచ్చు. మా దాంట్లో కంప్లీట్ అయ్యే వర్క్లకి ఇంతవరకు పేమెంట్ చేయలేదు. మళ్ళీ 15th ఫైనాన్స్ పెట్టారు, బాగుంది, కాదనట్లేదు. కాకపోతే కంప్లీట్ అయ్యి మనం ఆల్రెడీ మనం అంతా అయిపోయిన దాంట్లో వాళ్ళ పేమెంట్ చేయకుండా ఎన్ని రోజులు ఆపారు. మళ్ళీ కొత్తవి 25% 15th ఫైనాన్స్ ఇప్పుడు అదే అర్జెంట్ గా ఉందని టేబుల్ అజెండా రావడం జరిగింది. ఆ అంశం అప్పుడు మాట్లాడటం తప్పకుండా. కంప్లీట్ అయిన వర్కులకు ఆల్రెడీ పేమెంట్ ఏదైతే 15th ఫైనాన్స్ ద్వారా పేమెంట్ కి వెళ్ళాయో సిఎంఎఫ్ఎస్ అయి ఉందండి. అయిపోయింది ఆల్రెడీ రికార్డెడ్ వరకు సిఎంఎంఎస్ కింద పెట్టారు, అమౌంట్ రాలేదనే దానికోసమే ఇప్పుడు అవేమి క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి నిన్న జీవో ఒకటి రావడం జరిగిందండి. దాని గురించి టేబుల్ అజెండాలో ఉంది, తప్పకుండా మిమ్మల్ని సగం అయిపోయిన వర్క్ లో కొన్ని ఉన్నాయండి, అవి అట్లే ఆపేసారు మధ్యలో. ఇదన్నీ కొద్దిగా 0 hours లో మాట్లాడారు.